భారతీయ పురాణాల గర్భంలో దాగి ఉన్న అద్భుతమైన రహస్యాలను ఆవిష్కరించే సమయం ఆసన్నమైంది. మిత్రవరుణ దేవతల వీర్యం ఒక కుండలో పడగా దాని నుండి అగస్త్యవశిష్ఠ మహర్షులు జన్మించారు. ఇది వారి అద్భుతమైన సృష్టి కథను తెలుపుతుంది. ఒకప్పుడు విష్ణువుకు భార్యలైన సరస్వతి గంగాదేవులు ఒకరినొకరు శపించుకోవడం వల్ల భూమిపై నదులుగా మారారని చాలామందికి తెలియదు. నారదుడు అనే పేరు నార అంటే నీరు లేదా మానవులు, ద అంటే ఇచ్చేవారు నుండి వచ్చిందని, ఆయన మానవాళికి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కాబట్టే ఆ పేరు వచ్చిందని ఒక ప్రచలిత కథ. ఒకానొక రాజు నృగమహారాజు తెలియక చేసిన ఆవుదానంలో తప్పు కారణంగా ఊసరవెల్లిగా మారి శ్రీకృష్ణుడి స్పర్శతో శాప విముక్తుడయ్యాడు. యమధర్మరాజు మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించినప్పుడు పరమశివుడు కాలాంతకుడిగా ప్రత్యక్షమయ్యముడిని కాలితో తన్ని తన భక్తుడిని రక్షించాడు. బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యానికి ముందు ఒక బ్రహ్మాండమైన యజ్ఞం చేసిన స్థలమే పుష్కర క్షేత్రంగా మారిందని, అందుకే అది అత్యంత పవిత్రమని నమ్మకం. కావేరీ నది వాస్తవానికి బ్రహ్మదేవుని కుమార్తె అని అగస్త్యుడు తన కమండలంలో బంధించగా గణేశుడు కాకి రూపంలో వచ్చి ఆమెను భూమిపైకి ప్రవహించేలా చేశాడని దక్షిణ భారత కథలు చెబుతాయి. పరశురాముడు క్షత్రియులను సంహరించిన తర్వాత తన ఆయుధాన్ని సముద్రంలోకి విసిరి కేవలం తన తపస్సును కొనసాగించడానికి మహేంద్ర పర్వతాలకు వెళ్లి చిరంజీవిగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు బలిచక్రవర్తి నుండి 3 అడుగుల భూమిని అడిగినప్పుడు శుక్రాచార్యుడు దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా విష్ణువు తన దర్భతో అతని కంటిని పోడిచి ఏకనేత్రుణ్ణి చేశాడు. దుర్వాస మహర్షి కేవలం కోపానికి ప్రతీక కాదు, ఆయన పరమశివుడి అంశ అని, ఆయన అపారమైన తపోశక్తికి అది ఒక సంకేతమని పురాణాలు చెబుతాయి. ఈ కథలు ప్రాచీన ఆలయాల గర్భగుడిలో అనాదిగా వెలుగుతున్న దీపపు జ్యోతుల వలె. వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు జ్ఞానం ప్రకాశిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.